హలో ఎవ్రీవన్. ఈరోజు మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్పేస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఇది ఇస్రోకి అనుబంధంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఇది ఇస్రో లోపల రిమోట్ సెన్సింగ్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ మీద రీసెర్చ్ చేసే ఆర్గనైజేషన్ ఇది. దీనిలో ఉన్న నోటిఫికేషన్ యొక్క మొత్తం 17 పొజిషన్స్ వేకెన్సీలు ఇందులో ఉన్నాయి. ఇది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాల్సిందే, ఇంటర్వ్యూ కూడా ఆన్లైన్ ద్వారా ఉంటుంది. దీనిలో 17 పోస్టులకి నోటిఫికేషన్. దానిలో జూనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ రీసెర్చ్ అసోసియేట్ అనే పోస్టులకు మనకు నోటిఫికేషన్ విడుదలైంది. 17 వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో, 1 రీసెర్చ్ అసోసియేట్. ఏదైతే ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయో ఆ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయడానికి కావాలి. ఓన్లీ ఇండియన్ సిటిజన్సే అప్లికబుల్. ఫస్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఇవి ఒక 4 పొజిషన్లు ఉన్నాయి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చి రిట్రైవల్ ఆఫ్ జియోఫిజికల్ పారామీటర్స్ యూజింగ్ జిఎన్ఎస్ఎస్ ఆర్ ఐఆర్ఎన్ఎస్ఎస్ సిగ్నల్స్. దీనిలో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఈ ఆర్ ఎంటెక్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఆర్ జిఇన్ఫర్మాటిక్స్ ఆర్ జియోమాటిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్, ఆర్ ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్. లేకపోతే బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ ఆర్ జియోఇన్ఫర్మాటిక్స్ ఆర్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్. వీళ్ళకి ఈ రిలేటివ్ ఫీల్డ్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే, ఆ నాలెడ్జ్ ఉంటే బెటర్. సో డ్యూరేషన్ ఇవన్నీ మనం కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి 2 వేకెన్సీలు ఉన్నాయి. ఇది జేఆర్ఎఫ్ పోస్టు. ది హిమాలయన్ ఆల్పైన్ బయోడైవర్సిటీ క్యారెక్టరైజేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నెట్వర్క్. దీనికి వచ్చేసి ఎంఎస్సి ఇన్ ఫారెస్ట్రీ ఆర్ ఎకాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ బాటనీ ఆర్ వైల్డ్ లైఫ్ సైన్సెస్ ఆర్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్ ఉండాలి. లేకపోతే ఎంఎస్సి ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్ విత్ డిసర్టేషన్ ఇన్ ఫారెస్ట్రీ ఆర్ ecology, or MTech in remote sensing and GIS are equivalent with dissertation in forestry or ecology. వీళ్ళు కూడా ప్లాంట్ టాక్సానమీ దానికి ఉన్న అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఇంకో జేఆర్ఎఫ్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ఇది ప్రాజెక్ట్ నేమ్ చంద్రయాన్-2 సైన్స్ ప్లాన్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ డేటా ఫర్ లూనార్ సర్ఫేస్ కంపోజిషనల్ మ్యాపింగ్. సో దీని గురించి ఉన్న ప్రాజెక్ట్ ఇది. దీనిలో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఆర్ ఎంటెక్ ఇన్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ ఆర్ జియో ఫిజిక్స్, దానికి దాంతో సమానమైన సబ్జెక్టు. తర్వాత పోస్ట్ చూసుకున్నట్టయితే ఇంకో జేఆర్ఎఫ్ ఉంది. ఇది ఒక పోస్టు. ఇది మల్టీ సెన్సార్ ఇంటిగ్రేషన్ ఫర్ డిజిటల్ రికార్డింగ్ రీకన్స్ట్రక్షన్ అండ్ రియలిస్టిక్ 3D మోడలింగ్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ నార్థరన్ ఇండియా. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన దానిలో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంటెక్ ఆర్ ఎంజీ ఉండాలి. దానిలో సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండాలి. లేకపోతే బీటెక్ ఆర్ బీఈ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ or MSc from a recognized university or institution in computer science or IT with physics or mathematics as one of the subject at the graduation level. వీళ్ళకి కూడా నాలెడ్జ్ ఉండాలి, C++ ఆ కంప్యూటర్ దానిపైన.
తర్వాత ఇంకో 2 పోస్టులకు జేఆర్ఎఫ్ పోస్టులు ఇవి. ఎక్స్టెండింగ్ క్రాప్ ఇన్వెంటరీ టు న్యూ క్రాప్స్ సుఫాలం అనేది ప్రాజెక్ట్ నేము. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఇన్ అగ్రికల్చర్, ఫిజిక్స్ ఆర్ బాటనీ ఆర్ ప్లాంట్ ఫిజియాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్, ఆర్ ఎంటెక్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఆర్ జియోమెటిక్స్ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్. వీళ్ళు కూడా నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఇంకో పోస్ట్ చూసుకున్నట్టయితే మనకు జేఆర్ఎఫ్ ఇంకో పోస్టు, ఇది ఏరోసాల్ రేడియోటివ్ ఫోర్సింగ్ ఓవర్ ఇండియా. వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఫిజిక్స్, అట్మాస్ఫిరిక్ సైన్స్, మెట్రాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఆర్ ఈక్వలెంట్. Candidates must have studied physics and mathematics as a subject during graduation level, or MTech in atmospheric science or meteorology or remote sensing or equivalent subject. తర్వాత చూసుకున్నట్టయితే ఇంకో 2 పోస్టులు దీనికి, ఇది ఇంకో ప్రాజెక్ట్లో. దీనికి అర్హతలు చూసుకున్నట్టయితే ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఆర్ అట్మాస్ఫిరిక్ సైన్స్ ఆర్ మెట్రాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్, రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్. దాంతోపాటు డిగ్రీ లెవెల్లో వీళ్ళు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. లేకపోతే ఎంటెక్లో ఫిజిక్స్, అట్మాస్ఫిరిక్ సైన్స్ ఆర్ మెట్రాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్, రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్ చేసి ఉండాలి. తర్వాత ఇంకో జేఆర్ఎఫ్ చూసుకున్నట్టయితే 2 పోస్టులు, ఇది ఇండియన్ బయో రీసోర్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కింద. దీనిలో ఎంఈ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆర్ రిమోట్ సెన్సింగ్ అండ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్ ఆర్ బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. తర్వాత ఇంకో జేఆర్ఎఫ్ పోస్టు ఒకటి, దీనికి ఎంటెక్ ఇన్ జియాలజీ ఆర్ జియోఫిజిక్స్ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్టు, లేకపోతే ఎంఎస్సీ ఇన్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్ విత్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అట్ బీఎస్సీ లెవెల్. తర్వాత ఇంకో జేఆర్ఎఫ్ చూసుకున్నట్టయితే ఇది ఇండియన్ బయో రీసోర్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కింద ఒక పోస్ట్ ఉంది. దీనికి ఎంఎస్సీ ఫారెస్ట్రీ, ఎకాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, బాటనీ, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. లేకపోతే ఎంఎస్సీ ఆర్ ఎంటెక్లో రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ దానికి సంబంధించిన సబ్జెక్ట్తో పాటు డిసర్టేషన్ ఇన్ ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీలో ఉండాలి. తర్వాత రీసెర్చ్ అసోసియేట్ చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఉంది. ఇది ఇండియన్ బయో రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో పిహెచ్డి ఉండాలి, లేకపోతే డాక్టరేట్ లెవెల్ డిగ్రీ ఉండాలి. అది కూడా డేటా సైన్స్ ఆర్ బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఆర్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ ఫారెస్ట్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ జియోమెటిక్స్, లేకపోతే ఎంజీ ఎంటెక్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఆర్ జియోమెటిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్. దాంతోపాటు 3 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ కానీ టీచింగ్ కానీ డిజైనింగ్ కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవి వీటికున్న అర్హతలు, పోస్టుల వివరాలు. సో మిగిలిన వివరాలు మీకు నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎప్పుడు ఉంది అనేది, ఏ విధంగా ఇది మాత్రం ఆన్లైన్ అప్లికేషనే. వీళ్ళకి శాలరీస్ వచ్చేసి జేఆర్ఎఫ్కి అయితే 31,000 ఇస్తారు పర్ మంత్, రీసెర్చ్ అసోసియేట్కి అయితే 47,000 ఇస్తారు, తర్వాత ఇంక్రీజ్ చేస్తారు. దీనికి మనకు స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఈ 3 స్టెప్స్ ద్వారా సెలక్షన్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఆన్లైన్ ద్వారా ఉంటుంది. అప్లికేషన్ అనేది మనం ఏ విధంగా అప్లై చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. ఈ వెబ్సైట్ లోపల అప్లై చేయాల్సి ఉంటుంది, www.iirs.gov.in. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 31 ఆగస్ట్ 2020 అనేది లాస్ట్ డేట్. మనం కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి. మెయిల్ ఐడి అనేది కరెక్ట్ ఉంటే బాగుంటుంది ఏంది అందరికీ చాలా మంచిది. కరెక్ట్గా మీకు కమ్యూనికేషన్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది కాబట్టి ఈ మెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయాలి, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో ఇదండి మీరు ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు ఇవి. దీంతోపాటు మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
and all the best. Please subscribe my channel.